ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనము. వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. హాయిపై యుద్ధం తర్వాత ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ విజయాన్ని అందుకొని ఎంతో ఉత్సాహంతో దేవునికి వారు బలులను అర్పించినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగములో మనం చూస్తాం. మన జీవితంలో మనము విజయాలు పొందుకుంటున్న కొద్దీ, మన స్థితి అంతకంతకు ఎదుగుతున్న కొద్దీ మనం ఎప్పుడూ కూడా దేవునికి అర్పణలు చెల్లించేవారిగా ఉండాలి. మరి అర్పణలు అంటే కేవలము ధనము లేదా బంగారము లేదా కనబడే వస్తువులో కాదు, కానీ మన సమయము, బలము, సామర్థ్యము, మన బిడ్డలు, మన కుటుంబము కూడా అర్పణలుగా దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా నిలబడాలి. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఎప్పుడు యుద్ధములో వారు గెలిచినా, ఎప్పుడు దేవుని నుంచి విజయాన్ని పొందుకున్నా సరే, వారెప్పుడు కూడా వారి నాయకులైన యెహోషువ యొక్క లేదా మోషే యొక్క సెలవు ప్రకారం అర్పణలు అర్పిస్తూ, దహన బలులు అర్పిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కొనసాగారు. అక్కడ గమనిస్తే జాగ్రత్తగా దేవుడు చెప్పినట్లుగానే వారు అర్పణలు అర్పించారు. అంటే అక్కడ ప్రభువు చెప్పారు, మరి మీరు ఇనుప పనిముట్లు తగిలింపని రాళ్లను వాడాలి. అంటే మానవుని యొక్క గర్వము, మానవుని యొక్క చేతి పని ఏది కూడా కనబడకుండా నిస్వార్థంగా దేవునికే సమస్త మహిమ చెల్లునట్లుగా అక్కడ ఉంచబడిన రాళ్లను, అంటే ఎవరు వాడని రాళ్లను ఆ బలిపీఠము కట్టడానికి వారు వాడినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా మనము అర్పణలు చెల్లించినప్పుడు లేదా దేవునికి మనం ఏదైనా ఇస్తూ ఉన్నప్పుడు మన యొక్క గొప్పతనం ఎక్కడా కూడా కనబడకుండా మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనము దేవునికి ఇస్తున్నది ఏ పాటిదండి? దేవుడు మనకిచ్చిన దానిలో మనము కొంత భాగాన్ని ఆయనకి అర్పించగలము, కానీ ఏది చేసినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేమని మన అందరికీ కూడా తెలుసు. కనుక మనం ఇచ్చే ఆ అర్పణలో మన యొక్క గొప్పతనము, మన యొక్క గర్వము, అహంకారము, మన తెలివితేటలు, మన జ్ఞానము, మన సామర్థ్యము ఎక్కడా కూడా కనబడకుండా, దేవా నీవిచ్చిన దానిలోంచి కొంత నీకు అర్పిస్తున్నాం అన్నట్లుగా మన అర్పణ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. చూడండి, చాలాసార్లు ఎంతోమంది దేవుణ్ణి మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం అంటారు, కానీ వారి ప్రేమ మాటల వరకే పరిమితం అవుతుంది. మరి ఈ వాక్య భాగంలోనైతే వారు బలులను దేవునికి అర్పించారు. మన జీవితాల్లో కూడా మన ప్రేమను మాటల వరకే పరిమితం చేయకూడదు, కానీ దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి. దేవుడు కూడా అదే మనకి నేర్పించాడు. ఆయన మన పట్ల ఉన్న ప్రేమను కేవలము మాటల వరకే పరిమితం చేయకుండా ఆయన తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. సిలువ మరణము అగునంతగా మన కొరకు ఆయన రిక్తునిగా మారాడని మనం అందరము కూడా ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటాం. అయితే ఆయన క్రియలు మనం గమనించి మనము కూడా కేవలము ప్రేమను మాటలతో వ్యక్తపరిచే వారిగా కాక క్రియల ద్వారా, అర్పణల ద్వారా, ఆయన పని చేయుట ద్వారా, ఆయన కొరకు జీవించుట ద్వారా దేవుని పట్ల ప్రేమను మనం ఎప్పుడు కూడా కనపరుస్తూ ఉండాలి. మరి ఈ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు దహన బలులను అర్పించారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనము దేవునికి అర్పణలు చెల్లించేవారిగా, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఆరాధన హృదయంతో ఆయనకి ఇచ్చేవారిగా మనం ఉండాలి. మన బిడ్డలను ఆయనకి ఇవ్వాలి, మన ధనాన్ని ఆయనకి ఇవ్వాలి, మనకి దేవుడిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడాలి, మనకి దేవుడిచ్చిన అనుదిన సమయంలో ఆయనకు మనము సమయము ఇవ్వాలి. ఇలా ప్రతి విషయంలో కూడా మనము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, 2వ కొరింథీయులు 9:7, సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహంగా ఇస్తే, సంతోషంగా ఇస్తే, మరి లోపల బాధతో కాకుండా, సనుగు కొనకుండా, దేవుడు ఇంత మాకిచ్చాడే, దేవుడికి కొంత మేము ఇస్తే మాకెంతో దీవెన అన్నట్లుగా మంచి హృదయంతో, ఉత్సాహంతో, సంతోషంతో ఇస్తే గనక అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అని మరి తేటగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నీతియుక్తమైన బలులు అర్పించుచు, చక్కని బలులు అర్పించుచు, చక్కని అర్పణలు, శ్రేష్టమైన అర్పణలు, విలువైన అర్పణలు దేవునికి ఇచ్చుచు దేవుని మహింపరచాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇజ్రాయేలు ప్రజలు బలులు అర్పించినట్లు, గొప్ప విజయము తర్వాత దేవునికి బలులు అర్పిస్తూ కృతజ్ఞతలు తెలియజేసినట్టు మన జీవితాల్లో కూడా అడుగడుగున దేవుని యొక్క కనికరాన్ని, మంచితనాన్ని మనం గుర్తించినప్పుడల్లా ఆయనకి ఇచ్చేవారిగా, ఆయన కొరకు జీవించేవారిగా మన జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. అటువంటి హృదయాన్ని మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.